అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? హ్యాపీ అండ్ హెల్తీగా ఉన్నారా? ఈరోజు ఒక చిన్న మాటను మనం మాట్లాడుకుందామండి. మొత్తానికి ఓవరాల్గా ఒక చిన్న మాట అండి. ప్రేమను మనము కలిగి ఉన్నామా? ప్రేమతోటే మనం అందరినీ చూస్తున్నామా? ఈ ఒక్కటి మనం ఎప్పుడు కూడా గమనించుకుందాము. ఎందుకంటే ఎన్ని చేసినా ప్రేమ లేని వాడవైతే నువ్వేం చేసినదంతా కూడా వ్యర్థమే. ఓకేనండి. సో ప్రేమ ఎప్పుడు ఉంటుందంటే మనలో దేవుడు ఉన్నప్పుడు, యేసయ్య ఉన్నప్పుడు మాత్రమే మనం ప్రేమగా ఉండగలుగుతామండి. లేకపోతే అపవాదిలో మనము ఉన్నాము అని అంటే, అపవాది రాజ్యంలో మనం ఏలుతున్నాము, అపవాది మనల్ని కంట్రోల్ చేస్తున్నది అని అంటే, దానికి మొదటి నిదర్శన మనము కోపంగా, ద్వేషంగా, ఎదుటి వాళ్ళని చూస్తున్నప్పుడు అసూయతోటి అట్లా మనము నెగటివ్గా ఉంటాము. ఓకేనండి. సో ఈరోజు మనము అవన్నీ ఒకవేళ ఒక మూలన ఖచ్చితంగా మనం హృదయాలలో, మన చూపులలో, మన బిహేవియర్లో, మన ఇంటిలో కూడా ఒక మూలన మనం దాచిపెడుతున్నాము కోపాన్ని, పగని, శత్రుత్వాన్ని. ఓకేనా. సో ఈ శత్రుత్వం కూడా బయట ఎవరి మీద ఉండదండి. ఓన్ ఫ్యామిలీ మీద, ఓన్ రిలేటివ్స్ మీద. మనకు అందరూ బంధువులు ఉంటారు, మమ్మీ తరపు వాళ్ళు, డాడీ తరపు వాళ్ళు. కానీ ఎంతమంది ఇద్దరి రిలేటివ్స్ని కూడా అందరూ నా బంధువులేనని ఈరోజు అందరూ కలిసి ఉన్నారు? చాలా వరకు తగ్గిపోయింది కదండి. సో ఈ రిలేటివ్స్లో కూడా మనకి ఫేవరెట్ బంధువులు కొంతమంది ఉంటారు, నచ్చని వాళ్ళు, శత్రుత్వం ఉన్న వాళ్ళు కూడా కేటగిరీస్ మనం సెట్ చేసుకొని పెట్టుకుంటూ ఉంటాం కదండి. సో అది మనకు ఏమాత్రం కూడా మంచిది కాదు. ఎందుకంటే దేవుడు శత్రువుల కోసం ప్రార్థించండి అని అంటున్నారు. మనమేమో మన కుటుంబంలోని శత్రుత్వాలను మనము మెయింటైన్ చేస్తున్నాము. బయటికి బాగానే ఉంటాం, అందరితో బాగుంటాం. కానీ ఇంటిలో మనం వచ్చిన తర్వాత భార్యతో ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరి మధ్యలో ఒక రిలేషన్ ఎలా ఉంటుంది కదండి. సో బయట వాళ్ళతో ఎంతో హ్యాపీగా మాట్లాడే మనము మన భర్తతోటి మాట్లాడలేకపోతామండి. భార్యలతో కూడా మాట్లాడలేకపోతారు. ఎందుకంటే ఒక స్వభావం ఏదైతే ఉన్నదో, ప్రేమ చూపిస్తే ఎక్కడ నేను చులకనైపోతానో, నేను తగ్గిపోతానో అని అనేటటువంటి ఒక నెగిటివ్ మనల్ని వెనక్కి గుంజుతూ ఉంటుంది. ఎక్కువగా మాట్లాడుతుంటాము. ఒక్కొక్కసారి మనము గమనించుకుంటే మనకే తెలిసిపోతుంది. నీకు అంత ప్రేమ చూపించడం నా తప్పు అయ్యింది, నిన్నింతగా ప్రేమించడం నేను చేసిన నా తప్పు అయ్యింది అని మన నోటి నుంచి ఖచ్చితంగా వస్తూనే ఉండుంటాయి కదా. సో మనము అప్పుడు ఖచ్చితంగా అర్థం చేసుకుందాము, ఇవి సైతాను మనల్ని కంట్రోల్ చేయడానికి శాయశక్తులా ప్రయత్నిస్తుంది. ఓకేనండి. మొదటిగా మనం ప్రేమ లేని వాళ్ళమైతే మనం ఎంత సంపాదించినా, ఎంత మనము పోగు చేసుకున్నా, ఎంత మంచి కార్యాలు చేసినా, ఏం చేసినా కూడా మనకి దూరంగానే ఉంటాయి. దేవుడికి మనల్ని దూరం చేసే విధంగానే ఉంటుంది. ఓకేనండి. సో కాబట్టి ప్రేమతోటి ఉండడం చాలా కష్టమండి. చెప్పడానికి చాలా ఈజీ మాట, కానీ అలాగే నేను ప్రేమగా ఉంటాను అని చెప్పడం కూడా మనము బొంకినట్టు అవుతుంది. కానీ ఒక్కసారి మనమే చూసుకుందాము, మనం ఎవరితోటి అయినా ప్రేమతో లేకుండా ఉంటున్నామా. ఎందుకంటే యేసయ్య లాగానే మనం ప్రేమించగలగాలి. ఓకేనా. సో యేసయ్య దగ్గరికి ఒక స్త్రీ వచ్చినప్పుడు, కాళ్ళ మీద పడినప్పుడు, ఆమె వెనకాల ఒక మగవాళ్ళ గుంపు వచ్చి ఆమెను రాళ్ళతో కొడుతున్నప్పుడు దేవుడు ఏమన్నారండి? ఆ టైంలో ఆమె రక్తం కారుతూ ఉండొచ్చు, చింపిరి జుట్టు, బట్టలు చిరిగిపోయి ఉండొచ్చు కదా. సో ఎంతో కొంచెం మనకి నచ్చని విధంగానే ఉంటుంది కదా. చూడగానే పట్టుకోవడానికి కూడా మనము భయపడుతూ ఉంటాము. సో కానీ ఆమె వచ్చి టపామని దేవుడి మీద కాళ్ళ మీద పడినప్పుడు యేసయ్య ఏమన్నారు? యేసయ్యకి తెలియలేదా? ఆమె స్పర్శతోటే ఒక స్త్రీ వస్త్రపు చెంగును ముట్టినప్పుడు ఆమె రక్తస్రావము కలిగిన స్త్రీ అనని ఆమెకు స్వస్థతనిచ్చిన దేవుడు ఆ రోజు ఆ స్త్రీ కాళ్ళ మీద పడినప్పుడు ఆ స్త్రీ యొక్క పరిస్థితి, చేసిన తప్పులు, ఆమె ప్రవర్తన దేవుడికి తెలియకుండా ఉంటుందా? వెంటనే దేవుడికి తెలిసిపోతుంది కదండి. కానీ యేసయ్య ఆమెని ట్రీట్ చేసిన విధానం ఎలా ఉంది? ఆమెను ట్రీట్ చేసినంత మర్యాదపూర్వకంగా, ప్రేమపూర్వకంగా, ఇష్టపూర్వకంగా అప్పటి వరకు ఎవరు కూడా ఆమెని అంత మంచిగా, ఓదార్పుగా మాట్లాడలేదేమో కదా. సో ఆమెను అందరూ ఒకలాగా చూస్తుంటే యేసయ్య మాత్రం చూసిన చూపు, ఆమెను పట్టుకున్న యొక్క చేతులు చాలా ప్రేమతోటి నిండి ఉన్నాయి. ఆయన ప్రేమతోటి ఆమెని, ఆ స్త్రీని హత్తుకున్నారు కదండి. సో కాబట్టి మనం కూడా మన యొక్క ఇంట్లలో ఉన్న స్త్రీలను, భార్యలను, చెల్లెళ్ళను మనం కూడా గౌరవించే విధంగా మనం మారదామండి. ఎందుకనంటే స్త్రీ మొదటిగానే డెలికేట్గా ఉంటారు, అండ్ అలాగనే కొంచెం సెన్సిటివ్గా ఉంటారు కదండి. సో మనం చూడడానికి గంభీరంగా ఉన్నదని అనేసి మనము అణిచివేయాలనే ఒక దృక్పథంతో కాకుండా ఆమెను మనము యేసయ్యలాగా మారాలి.
ఓకేనా. సో యేసయ్య ఈ స్త్రీతో ఉంటే, అంటే నా భార్యతోటి ఉంటే ఎలా ట్రీట్ చేస్తుండేవారు, ఆమె చేసిన తప్పులు అవ్వచ్చు, లేకపోతే కూర మాడినప్పుడు, అన్నం మాడినప్పుడు ఆయన అయితే ఎలా డీల్ చేసి ఉండేవారు ఒకసారి ఆలోచించుకుందాం. టపామని వచ్చేసేసి కొట్టేసేసి నీకు తెలీదా, ఎంత నేర్పించా నీకు తెలియలేదా అని అంటారా, లేకపోతే మృదువుగా ఒక మంచి కల్మషం లేని నవ్వుతోటి చెప్తారా కదా. సో తప్పుని ఎప్పుడు ఎత్తి చూపించడంలో గొప్పతనం ఉండదండి. తప్పుని సరిచేయడంలో ఎదుటి వ్యక్తికి మన మీద ఒక గౌరవం, మర్యాద అంటారు చూడండి, అవి చాలా ఎక్కువైపోతాయి. ఓకేనా. సో అలాగనే భార్యలు కూడా భర్తలతోటి హ్యాపీగా ఉండడానికి ట్రై చేద్దాము. వాళ్ళని మార్చుకోవడానికి ట్రై కాదండి. నేను ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పాను, మార్చాలి అని అనే ఒక థాట్ తోటి ఎవరు కూడా మనిషితోటి జీవించద్దండి. ఎందుకంటే మార్చగలగాలి అని అంటే అది మనతోటి అవ్వని పని, వేస్ట్ అది. ఓకేనా. దాని ద్వారానే ఆ సాతాను మనల్ని కంట్రోల్ చాలా చేసేస్తుంది, చాలా దిగజారుస్తుంది. ఓకేనా. సో ఒక్కటి మనం డిసైడ్ అవ్వాలి, ఆ శరీరం ఏదైతే ఉన్నదో, ఆ వ్యక్తి ఏదైతే ఉన్నారో ఆ వ్యక్తిని దేవుడి చేతులకు అప్పచెప్పాలి, దేవుడికి ఆ వ్యక్తిని అప్పచెప్పాలి. ఈ రెండు జరిగినప్పుడు, ఈ రెండు మనం చేస్తే అప్పుడు ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన మొత్తం కూడా మారిపోతుంది. ఓకేనండి. ఎందుకంటే దేవుడికి తెలుసు ఏ వ్యక్తిని ఎలా మార్చాలో, ఆయనే మనల్ని చేసిన శిల్పి. ఓకేనండి. సో ఎవరు మర్చిపోవద్దు. ఎందుకు చెప్తున్నాను అని అంటేనండి, రాబోయే రోజుల్లో చాలా భయంకరంగా ఉండబోతున్నాయి. మనం దేవుడు కూడా చెప్తారు కదండి ఒక మాట, పనివారు తక్కువగా ఉన్నారు, కోతకాలం సమీపం అయిపోయింది, పని వాళ్ళు తక్కువగా ఉన్నారు కదా. సో దానికి అర్థం ఏంటి, పని వాళ్ళు తక్కువగా ఉండడం ఏంటి అని అనేసి నేనే ఒకప్పుడు అనుకున్నాను. కానీ నాకు ఎప్పుడు రియలైజ్ అయ్యానంటే ఆ మాటకి కరెక్ట్ మీనింగ్ కరోనా వచ్చినప్పుడు డాక్టర్స్ ఉన్నారు కదా, ఇండియాలో ఇంతమంది డాక్టర్స్ ఉన్నారు, హైదరాబాద్లో డాక్టర్స్ ఉన్నారు, కానీ పేషెంట్స్ని ట్రీట్ చేయగలిగారా? చాలా వరకు డాక్టర్ అవైలబిలిటీ లేక చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆన్లైన్లో దొరకలేదు, హాస్పిటల్స్లో దొరకలేదు, బెడ్స్ లేవు, డాక్టర్స్ అవైలబిలిటీ లేరు కదా. సో అప్పటి వరకు మనందరం ఏమనుకున్నాం, నేనేమనుకున్నాను పర్సనల్గా అంటే, మనకి చాలామంది డాక్టర్స్ ఉన్నారు, మనకి ఏ ట్రీట్మెంట్, మంచి ట్రీట్మెంట్ అన్నీ ఉంటాయని అనుకున్నాను. కానీ డాక్టర్స్ తక్కువగా ఉన్నారు అని అనేది రోగులు ఎక్కువైనప్పుడు తెలిసింది. డాక్టర్స్ చాలా తక్కువగా ఉన్నారు. డాక్టర్స్ తక్కువగా ఉండడం వల్ల చాలామంది డాక్టర్స్ అందుబాటులో లేకపోవడం వల్ల చనిపోయారు. అప్పుడు నేను తెలుసుకున్నాను. సో దేవుడి యొక్క మాటకు అర్థము అదే అని. ఓకేనా. సో వచ్చే రోజుల్లో ప్రళయాలు, భూకంపాలు, రాజ్యాలు తిరగబడినప్పుడు, మన వీధి మొత్తము మనల్ని అగానిస్ట్ అయినప్పుడు, మన వీధిలో ఉన్న సువార్థికులు, మంచి వాళ్ళు తక్కువగా కనపడతారు అప్పుడు. ఓకేనా. ఎందుకంటే ఆ పాపం ఎక్కువైపోయినప్పుడు తెలుస్తుంది అసలు సేవకులు ఎంతమంది ఉన్నారు అని అనేది కదా. సో ఒక మంచి ఫ్యామిలీగా నిలబడినప్పుడే ఒక ఇంటి నుంచి ఒక మంచి సువార్థికులు బయటకు వస్తారండి. ఓకేనా. అది మన తల్లిదండ్రుల చేతుల్లోనే ఉంటుంది. ఓకేనండి. సో కాబట్టి ఈ రోజుని, దేవుడు ఇచ్చిన ఆయుష్ని, దేవుడు కరోనా నుంచి స్వస్థపరిచి నిలబెట్టిన విధానము మనకి వృధాగా కాకుండా, వృధాగా పోనివ్వకుండా మనము మన ఫ్యామిలీలో ఒక సువార్థికుని తయారు చేద్దాం, ఒక సేవకుడిని తయారు చేద్దాం. అంటే మన పిల్లల్ని తయారు చేస్తే ఆ క్రెడిట్ దేవుడు మనకిస్తారండి. ఓకేనా. సో అంతకుమించిన భాగ్యం ఇంకేముండదు. ఒక ఇంజనీరు, ఒక డాక్టర్ కాదు ఈ రోజుల్లో కావాల్సింది, ఒక సేవకుడు కావాలి. ఒక ఫ్యామిలీలో ఒక సేవకుడు తయారు అవ్వాలి అని అంటే తల్లిదండ్రులుగా ఈరోజు నీవెంతవరకు కరెక్ట్గా ఉన్నావు, నీ కొడుకుకి, నీ కూతురికి నేర్పించే విధానంలో, ఒక సొసైటీకి నువ్వు ఏ విధంగా ప్రజెంట్ నీకు నువ్వుగా ప్రజెంట్ అవుతున్నావు. ఓకేనా. సో కోపాలని, ద్వేషాలని పక్కన పెడదాం. ఇంట్లో పిల్లల్ని మనము ఒక మంచి దేవుడికి ఇష్టమైనటువంటి ఒక మంచి వజ్రాలను తయారు చేసే విషయంలో మనమందరం కూడా బిజీ అవుదాం. సరేనా. ఒక వాక్యం చదువుకుందాం. 13వ అధ్యాయము 21వ వచనము. కాగా ఇదిగో క్రీస్తు ఇక్కడనున్నాడు, అదిగో అక్కడనున్నాడు అని ఎవడైనాను మీతో చెప్పిన ఎడల నమ్మకొడి. ఆ కాలమందు అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైన ఎడల ఏర్పరచబడిన వారిని మోసపుచ్చుటకై సూచక క్రియలను, మహత్కార్యములను అగపరచెదరు. మీరు జాగ్రత్తగా ఉండుడి. ఇదిగో సమస్తమును మీతో ముందుగా చెప్పి ఉన్నాను. ఆ దినములలో ఆ శ్రమ తీరిన తరువాత చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు తన కాంతినియ్యడు, ఆకాశము నుండి నక్షత్రములు రాలును, ఆకాశమందలి శక్తులు కదిలింపబడను. అప్పుడు మనుష్య కుమారుడు మహాప్రభావముతోనూ మహిమతోనూ మేఘారూరుడై వచ్చుట చూచెదరు. దేవుడి వాక్యం ఇంతటితో దీవించిన గాక. ఆమెన్. ఒక చిన్న ప్రేయర్ చేసుకుందాం, ఏకీభవించండి.
మహాపరిశుద్ధుడైన తండ్రి, దేవానికే వేల స్తోత్రములు తండ్రి. నీవు గొప్ప దేవుడవు నా ప్రభా. నాయనా, ఈ రోజు నీ వాక్యాన్ని చదువుకోవడానికి, ధ్యానించుకోవడానికి నీవు మాకు ఇచ్చిన టైంని బట్టి, అర్హతను బట్టి నీకే వేల స్తోత్రములు తండ్రి. నీవు గొప్ప దేవుడవు నా ప్రభా. మా తట్టు ఎప్పుడు కూడా నాయనా తండ్రి, మా ప్రతి విషయంలో కూడా జోక్యం చేసుకుంటూ, మా ప్రతి విషయంలో కూడా మమ్మల్ని ఆదరిస్తూ నాయనా తండ్రి, మమ్మల్ని ధైర్యపరుస్తూ నడిపిస్తున్న దేవుడవు నీవేనైనా ప్రభా. నాయనా, నీకే వేల స్తోత్రములు తండ్రి. నాయనా, ఈ రోజు నీ వాక్యాన్ని ఎంతమంది అయితే చూసినామో, చదివినామో, విన్నామో తండ్రి, ప్రతి ఒక్కరి మీద నీ యొక్క హస్తాల నుంచి దీవించి ఆశీర్వదించమని, నీ వాక్యాన్ని ఫలింప చేయమని ప్రభా ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రతి ఒక్కరి హృదయానికి, గృహానికి నీవు మాత్రమే యజమానిగా ఉండండి. ఏ ఒక్క గృహంలో కూడా నైనా తండ్రి ప్రభా, ఏదైతే అలజడులు నైనా తండ్రి ప్రభా, అశాంతి, ఆ నెమ్మది ఉన్నదో, నెమ్మది లేని స్థితిలో ఉన్నారో తండ్రి, ప్రతి ఒక్కరిలో నాయనా తండ్రి నీ యొక్క మార్పును కలిగించండి. నీ వైపు చూసేస్తూ నైనా తండ్రి, నీ మార్గంలో నడిచేటువంటి కృపను మాకు అందరికీ దయచేయండి. నీ వెలుగుతో నింపమని ప్రభా ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కరి గృహంలో కూడా శాంతి, సమాధానాలు మెండుగా కురుమరించమని ప్రభా ప్రార్థిస్తున్నాము తండ్రి. రాబోయే రోజుల్లో తండ్రి నైనా నీకు సాక్షులుగా, నీ బిడ్డలంగా నిలబడడానికి కావాల్సిన ధైర్యాన్ని, సహనాన్ని, సాహసాన్ని ప్రభా, నాయన శక్తిని, ధైర్యాన్ని మాకు నీవే దయచేయండి. నాయన విశ్వాసంలో పెరగడానికి నాయన నీవే మాతో నానా తండ్రి మాతో మాట్లాడండి. నా తండ్రి ప్రతి విషయంలో కూడా నీవు మాతో జోక్యం చేసుకోండి నా తండ్రి. నేను నీకే వేల స్తోత్రములు చెల్లించుకుంటూ, మమ్మల్ని మేము తగ్గించుకుంటూ, ప్రతి ఒక్కరిని నాయన తండ్రి ప్రతి ఒక్కరిని కూడా నీ చేతులకు అప్పచెప్తూ నాయన తండ్రి, ఇంతవరకు నా ప్రార్థన ఆలకించిన దేవునికి వేల స్తోత్రములు చెల్లించుకుంటూ, ఈ చిన్ని ప్రార్థన త్వరలో రానయ్యున్న యేసయ్య అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాను.